ముందుగా మీతో మొదలు పెడదాం. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎలా, ఎక్కడ మొదలైంది? ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తనకి ఒక ఫ్రెండ్ ఉండేదంట. తను అచ్చం నాలాగే ఉండేదంట. రీసెంట్గా ఒక హోటల్లో మేం కలిసినప్పుడు నేను తన ఫ్రెండ్ అనుకొని నాతో వచ్చి మాట్లాడింది. అలా మేం ఫ్రెండ్స్ అయ్యాం. ఓ, పాత ఫ్రెండ్ వల్ల కొత్త ఫ్రెండ్ దొరికిందన్నమాట. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీకు. దాంపత్య జీవితంలో ఆనందంగా అన్యోన్యంగా కలిసి ఉండడం అంటే ఒక వరం అంటారు. మిమ్మల్ని చూస్తుంటే అన్యోన్యతకి మారుపేర్లా ఉన్నారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏముందండి, అర్థం చేసుకునే అర్ధాంగి మన పక్కనుంటే ముళ్ళ పొదలు కూడా మల్లెపూలుగా మారిపోతాయి అంటారు. ఆ విషయంలో మా ఆవిడ ఆకాశం అంత ఎత్తులో ఉంటుంది. తనలాంటి భార్య దొరకడం నా అదృష్టం. మరి మీరేమంటారు? నేనేమంటానంటే అన్నిటికంటే ఆశయం గొప్పది అంటాను. అనుకున్నది సాధించాలంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అంటాను. అనుకున్నది సాధించడమే మహాభాగ్యం అని అనుకుంటాను. అనుకున్నది సాధించడం అంటే మీ భర్తకి మంచి భార్యగా ఉండడమా? అవును, అంతే కదండి. వావ్ వావ్, సూపర్ అండి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళి నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని మా నాన్నని అడగాలనుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఎప్పుడు బాధగా ఉంటాం? సాఫీగా సాగుతున్న ప్రయాణంలో అనుకోకుండా ఎదురైన ముళ్ళ కంప మనకి తగులుకున్నప్పుడు, ఇష్టం లేని చెత్తని మీద పెట్టుకున్నప్పుడు బాధగా ఫీల్ అవుతాం. ఏ తలనొప్పి లేకుండా ఉంటుందే లైఫ్. అప్పుడు అనుక్షణం ఆనందంగానే ఉంటాం. ఏదో బాధాకరమైన విషయాన్ని మనసులో మోస్తున్నట్టున్నారు. కాస్త ప్రశాంతంగా ఆలోచించండి, అన్ని అవే సర్దుకుంటాయి. మీరు చెప్పండి, ఎక్కువగా ఎప్పుడు ఆనందంగా ఉంటాం, ఎప్పుడు బాధగా ఉంటాం? బంధం బరువు అనుకుంటే ఎప్పటికీ ఆనందంగా ఉండలేము. అదే బంధం విలువ తెలుసుకుని బాధ్యతగా ఫీల్ అయితే బాధ కూడా సంతోషానికి సమ్మతిస్తుంది. సమాధానం చిన్నదే అయినప్పటికీ చాలా లోతుగా ఆలోచించి చెప్పారు. షార్ట్ అండ్ స్వీట్ అంటే ఇదేనేమో. సో వెల్, మీ ఇద్దరు మా జీ తెలుగు వారు సమర్పిస్తున్న మోతీచూర్ లడ్డూలా స్వీట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. చింత చిగురు కదా? కాదు, సరిగ్గా చెప్పు. చూడు, నువ్వు సరిగ్గా చెప్పకపోతే మనం ఈ రౌండ్ ఓడిపోతాం. నీకు తెలుసని నాకు తెలుసు. మర్యాదగా చెప్పు. అదేంటదే రోకలునో బ్రోకలునో ఏదో ఉండదు కదా, అదే కదా ఇది. భర్తకిష్టమైనది భార్య తీసుకొచ్చింది అంటే అది చాలా మంచి విషయం. కానీ చుట్టూ ఇంతమంది ఉన్న విషయాన్ని మర్చిపోయి ఆ భార్యను అతను ఆట పట్టించిన విధానం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, నలుగురు ఆదర్శంగా తీసుకునేలా ఉన్న వీరి అన్యోన్యం నాకు బాగా నచ్చింది. భార్యాభర్తలు ఉండాల్సింది ఇలాగా. దుర్గా, ఈజీగా ఉండే తెచ్చిపెట్టవా? ఇది క్యారెట్.
మీ ఇద్దరి అన్యోన్యత చాలా బాగుంది. ఎర్ర బస్సు అంటూ ఎప్పుడు కసుబుసులాడుతుంటారు కదా, చెప్తాను. నన్ను కట్టమంటారా మధుబాబు? మ్మ్హ్మ్. మ్. ఈ- చ్చ. మధుబాబు, నోరు తెరవండి. ఏం తీసుకొచ్చావు? తిని మీరు చెప్పాలి కదా. ఆ పట్టండి. ఆ ఆ. ఓ. ఇది కొరికి తిని చెప్పండి. ఏయ్, ఛీ, మిర్చి. వాటర్ వాటర్. ఏయ్, నాకు ఇష్టమైంది మిర్చి అని నీకు చెప్పానా? కోపం మీ నేస్తం కదా, అందుకే మిరపకాయ తెచ్చాను. తాతయ్య చూడు తాతయ్య, ఇందుకే నేను రానంది. హ. ఇలాంటి చిన్న చిన్న అలకలు, ఆట పట్టించడాలు కూడా ఆలుమగల మధ్య అనుబంధాన్ని పెంచుతాయిరా. అమ్మాయి చేసిన దాంట్లో తప్పేం లేదు. మంచి మాట చెప్పారండి. ఈ ఉన్న జంటల్లో మీ జంట కూడా చాలా చక్కగా ఉందయ్యా. సో నెక్స్ట్ రౌండ్ ఏంటా అని వెయిట్ చేస్తున్నారు కదా. ఈ రౌండ్ ఏంటో నేను చెప్పను, జడ్జెస్ కూడా చెప్పరు. మన ముఖ్య అతిథి సూర్యనారాయణ గారు చెప్తారు. సార్, ఇదొక అద్భుతమైన రౌండ్. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయంది. వంటల పోటీల్లో సాధారణంగా జరగంది. పొయ్యి వెలిగించకూడదు, నూనె వాడకూడదు. ఆ, మధుబాబు, ఆ, అలా ఎలా చేస్తాం మధుబాబు? నో ఆయిల్ నో బాయిలా? నూనె వాడకూడదంటే ఎలా? ఏం చేద్దాం? ఏంది రాదా? నేనుండా కదా, బాధపడకు, నేను చూసుకుంటా. సో ఈ రౌండ్ మీకు అందరికీ అర్థమైంది కదా. నో ఆయిల్ నో బాయిల్. ఈ రౌండ్ కోసం మేము మీకు ఇస్తున్న టైం 3 minutes. సో మీరందరూ రెడీయా? ఓకే, నౌ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 స్టార్ట్.